వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇందిరాగాంధీ ప్రపంచానికి మహిళా శక్తి ఏంటో చూపించారని, తెలంగాణలో ఒక $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే కోటి మంది మహిళలు కోటీశ్వరులు అవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటికే మహిళా అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించిన వి హబ్ ఉమెన్ ఎక్స్ప్లోరేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళల ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి మరోసారి గుర్తు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన మహిళల స్టాళ్లను కూడా సందర్శించి ఆ తర్వాత తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని అందించామని చెప్పారు. గ్యాస్ సిలిండర్ను $500 అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను మహిళలే చూసుకుంటున్నారని వివరించారు. ఈ నెల 21న జరిగే కార్యక్రమంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మహిళా స్టాళ్లను సందర్శించనున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల స్వయం సహాయక సంఘాలు ఎంతో విజయవంతంగా నడుస్తున్నాయని సీఎం వెల్లడించారు. సభ్యుల సంఖ్యను 1 కోటి వరకు పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కార్పొరేట్ కంపెనీలకు అప్పు ఇచ్చినప్పుడు వారు అప్పు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్తున్నారని, కానీ మన మహిళలు తీసుకున్న రూపాయిని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తున్నారని వివరించారు. శిల్పారామంలో మహిళల ఉత్పత్తుల ప్రదర్శన కోసం ప్రత్యేక స్టాళ్లు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మీ రేవంత్ అన్నగా మీకోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలన్నదే ప్రభుత్వ ఆశయమని చెప్పారు. 1000 మెగావాట్ల సౌర విద్యుత్ వ్యాపారాన్ని ఇప్పటికే మహిళలకు అప్పగించామని రేవంత్ రెడ్డి చెప్పారు. సమర్థవంతంగా నిర్వహిస్తే మరికొన్ని అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే అతిథులకు గిఫ్ట్లుగా కూడా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఇవ్వడం జరుగుతుందని వివరించారు. విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పనిని మహిళా సంఘాలకే అప్పగించామని, అలాగే పెట్రోల్ బంకులు, సోలార్ వ్యాపారాలు, ఇతర సంస్థల నిర్వహణకు మహిళల్ని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఇందిరా మహిళా శక్తి 1967లో ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు మహిళా శక్తిని ప్రపంచానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చూపించారు. 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మహిళా శక్తిని ప్రపంచానికి నిరూపించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన యుద్ధాలలో ఈ దేశాన్ని గెలిపించిన శక్తి మహిళా శక్తి. మహిళా శక్తిని ఎప్పుడు కూడా మా పార్టీ, మా ప్రభుత్వం తక్కువ అంచనా వేయలేదు. సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నెరవేర్చి 10 సంవత్సరాలు యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలను తీసుకురావడమే కాకుండా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇలాంటి అత్యంత పారదర్శకమైన చట్టాలను శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి మహిళల యొక్క శక్తిని నిరూపించి మహిళలే ఈ దేశానికి ఆదర్శం, మహిళా శక్తి అండగా నిలబడితే ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అని చెప్పి నిరూపించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం. ఈరోజు కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి వరకు నిర్లక్ష్యానికి లోనైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలి. మహిళ ఆర్థికంగా నిలబడితే, ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది. అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే 1 కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది. ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఇంతమంది మహిళల్ని ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించే పనిచేస్తున్నాం. మీ అందరికీ తెలిసి ఇక్కడికి వచ్చిన మహిళలకు గతంలో మీరందరూ పండుగకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, ఇంకేదైనా కార్యక్రమాలకు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంట్లో బస్ ఛార్జీలు అడగాలి. ఇంటైనా లేదు అని అంటే మీరు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారింటికి వెళ్ళాలన్నా
ఆర్టీసీలో మీరు ఎక్కడ చేయి చూపించినా అక్కడ ఆపి మీరు కావాల్సిన దగ్గర దిగడానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా మహిళా సోదరిమణులకు అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. మహిళలకు ఒక ప్రత్యేక నజరాన శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు. దాదాపుగా ఇప్పటికీ 16-17 నెలల్లో 5,200 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది. మా మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోవడం వల్ల ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి దాదాపుగా నెలకు 5,000 రూపాయల ఆదాయం మిగలడమే కాకుండా ఆర్టీసీ కూడా ఈరోజు లాభాల బాటల్లో నడుస్తుంది. గతంలో ఆర్టీసీ నష్టపోయి ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తారన్నంత ప్రమాదానికి దారితీసింది. ఆనాడు జీత భత్యాల కోసం వాళ్ళు నిరసన తెలిపి బందులు పాటిస్తే దాదాపుగా 50 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. అలాంటి ఆర్టీసీలో 50,000 మంది కార్మికులు ఉన్నారు. ఇవాళ 50,000 మంది కార్మికులు ఆర్టీసీ లాభాల బాటలో నడవడం వల్ల ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడ్డాయి అని అంటే మా ఆడబిడ్డలకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మీకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందించడమే. మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను బాధ్యత చేపట్టిన అంటే 92 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి 1 కోటి మంది మహిళలు 1 కోటి ఓట్లు మీరు ఎక్కడ ఓటు వేస్తే అక్కడ, వీళ్ళెవ్వరు ఓటు వేసినా వేయకపోయినా మీ 1 కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఆదేశించగలరు, నిర్దేశించగలరు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని గెలిపించగలరు. అంత గొప్ప మహిళా శక్తి ఉన్న మహిళల్ని ప్రోత్సహించడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. మీ సోదరుడిగా మీ రేవంత్ అన్నగా మీకు అండగా నిలబడతా. ఆర్థికంగా మీరు ఎదగండి. మీకు కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చే బాధ్యత నాది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు తీసుకొని దేశాలు ఇచ్చి ఇతర దేశాలు పారిపోతున్నారు. 100,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో గత 10 సంవత్సరాలలో 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు అప్పిస్తే బ్యాంకులకు ఎగవేసి దేశాలు ఇడిచిపెట్టి పారిపోయినారు. కేంద్ర ప్రభుత్వం 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చిన పన్నులు రద్దు చేశారు. కానీ మా ఆడబిడ్డలకు పోయిన సంవత్సరం 15,000 కోట్లు సరుకులు ఇచ్చినారు. మెప్మాలో నాకు తెలిసి 6,000 కోట్లు ఇచ్చినాం. పోయిన సంవత్సరం 21,000 కోట్లు ఆడబిడ్డలకు అప్పిస్తే 1 రూపాయి కూడా ఏ బ్యాంకుకి ఎగవేయకుంటే ఈ ప్రపంచంలో కడుతున్న వాళ్ళు, చెల్లిస్తున్న వాళ్ళు, మిత్తితో సహా చెల్లిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే మా ఆడపడుచులు. ఆర్థిక క్రమశిక్షణ ఆడబిడ్డలను చూసి నేర్చుకోవచ్చు. అందుకే ఈ సంవత్సరం కూడా వాళ్ళని ప్రోత్సహించాలని ఇంతకుముందు దివ్య గారు చెప్పినట్టు 15,000 టార్గెట్ పెట్టుకుంటే 20,000 కోట్లకు రీచ్ అయిందంటే ఈరోజు బ్యాంకులకు మీ పట్ల ఒక విశ్వాసం, నమ్మకం ఉంది. మీకు ఇచ్చే ప్రతి రూపాయి వడ్డీతో సహా సరైన సమయంలో మీరు చెల్లిస్తారని. మీరు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ సోదరుడిగా నేను మీకు మాట ఇస్తున్నా. మీరు బలంగా నిలబడండి. ఇవన్నీ కూడా ఆడబిడ్డలను ఈరోజు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ, మా ప్రభుత్వం అనుకుంటుంది. ప్రతి ఆడబిడ్డను 1 కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ 1 కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని 1 కోటి మందిని కోటీశ్వర్లను చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.